जागो रे देखो रे दुनिया ये देखो रे ना 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 ये तो चाइना का जागो रे సో అందరికీ జై శ్రీరామ్ మామ, జై శ్రీరామ్. ఇవాళ అప్డేట్ ఏంటంటే నా ట్రైన్ టికెట్, నా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది మామ. ఒక్క 10 minutes లేట్ అయినా నా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇండియన్ రైల్వేస్ గింత మంచిగా ఉంటుందని అయితే నేనైతే అనుకోలేను. ఎప్పుడు 10-20 minutes లేట్ చేసేది, ఈసారి కరెక్ట్ టైంకి తీసిండు ట్రైన్ని. ఇదైతే టికెట్, నా ట్రైన్ అయితే మిస్ అయిపోయింది అయోధ్యకి. నేనైతే ఖచ్చితంగా అయోధ్యకి వెళ్తా. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో జై శ్రీరామ్ మామ. నిన్నైతే మన ట్రైన్ మిస్ అయిపోయింది. ఇవాళ అయితే మళ్ళా వేరే జనరల్ టికెట్లు వెళ్తున్నా. ట్రైన్ నెంబర్ 12791. ఎట్లాంటి ట్రైన్ అంటే కంప్లీట్ నరకం చూస్తాం మామ. ఈ వీడియో అయితే కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి, మస్తు హైలైట్ ఉంటుంది వీడియో. మీరైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియోని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనమైతే దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాం. ట్రైన్ నెంబర్ 12791. ఎట్లుంటుంది అంటే కంప్లీట్ నరకం మామ. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, నేను కలుపుతా ట్రైన్లో. మీరు కూడా రండి, మీరు కూడా నాతో రారా, రండి పోదాం, కలుద్దాం మామ ట్రైన్లో. అయితే స్టోరీ ఏంటంటే మామ, నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దానాపూర్ జనరల్ టికెట్ అయితే తీసుకున్నాక ట్రైన్ కోసం అక్కడికి వెళ్ళిన. నిన్ననే ట్రైన్ మిస్ అయింది కదా, ఒక 1 hour ముంగటనే వెళ్ళాలని 1 hour ముంగటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే నేను వెళ్ళిన. అక్కడ వెళ్ళినాక ఒక టీటీ మేడం కూర్చొని ఉండే. టీటీ మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఇట్లా ట్రైన్ నాది మిస్ అయింది మేడం, ఇప్పుడు మన 12791 దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందని మేడంకి అడిగితే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అన్నది. మేడం నేను అయోధ్యకి వెళ్తున్నా మేడం అని చెప్పిన. అయ్యో అయోధ్యకి వెళ్తే గట్లెట్లా మిస్ అయినావు నువ్వు, ట్రైన్ ఆగు, నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తా, ఇంకొక ట్రైన్ ఉన్నట్టుంది, ఇంకొక ట్రైన్ డైరెక్ట్ అయోధ్య జంక్షన్కి వెళ్తుంది, నువ్వు కాచిగూడకి వెళ్ళి నేనైతే టికెట్ మాట్లాడొస్తా ఒకసారి, నువ్వు ఇక్కడనే కూర్చో అని మేడం లోపలికి వెళ్ళింది మామ. లోపలికి వెళ్ళి మేడం బయటికి వచ్చి, ఇది ఒకటి ఇచ్చింది, టికెట్ ఇచ్చింది నాకు. ఏంటంటే ఇది స్లీపర్ క్లాస్ వెయిటింగ్, డైరెక్ట్ అయోధ్య జంక్షన్కి, కాచిగూడకి వెళ్ళి డైరెక్ట్ అయోధ్య జంక్షన్. 900 రూపీస్ పడ్డది నాకు. సో మామ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే ఎక్కుతున్నా, ట్రైన్లో అయితే ఎక్కుతున్నా, ఎప్పుడైతే వర్కరాలే. టికెట్ అయితే మనకి బుకింగ్ అయితే లేదు, కానీ ఆ మేడం ఇచ్చిన టికెట్ అయితే నేనైతే ఎక్కుతున్నా. ఎక్కి గంట అయిపోయింది, ఇంకా హైదరాబాద్ కూడా దాటలే మామ. నేను ఎంత మెల్లగా పోతుంది అంటే 20 స్పీడ్లో పోతున్నాడు, 20 స్పీడ్లో పోతున్నాడు కదా. ఇంకా మల్కాజ్గిరిలోనే ఉన్నా, మల్కాజ్గిరి అంతా. ఇంకా నేను మల్కాజ్గిరిలోనే ఉన్నాము. మనమైతే యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాను. రేపు మధ్యాహ్నం కల్లా అయోధ్య జంక్షన్లో అయితే ఉంటాం మనం. మీకైతే మొత్తం లొకేషన్లో అయితే అన్నీ చూపిస్తాను. ఒకసారి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం మల్కాజ్గిరి ఇదంతా, మల్కాజ్గిరిలోనే ఉన్నాం ఇంకా. మనం లలిత్పూర్లో ఉన్నాం మామ. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కి ఇప్పటికి 20 hours అయిపోతుంది. వీళ్ళేమో ఏదేదో అంటున్నారు, మళ్ళీ ట్రైన్ డైవర్ట్ అవుతుంది, అయోధ్యకి వెళ్ళకుండా లక్నో కాడికి వచ్చి స్టాప్ అవుతుంది అని అంటున్నారు. కానీ ఇక్కడ చలి మాత్రం ఇదిగా తిప్పుతుంది. ఎట్లుందంటే కంప్లీట్ మొత్తం బ్లాస్ట్ ఉంది చలి ఇక్కడ. ఇది మన ట్రైన్ కరెక్ట్ లలిత్పూర్లో ఉన్నాం. ఇది కనుక అయోధ్య జంక్షన్కి 5 కల్లా వెళ్ళకపోతే ఇక్కడ అడిగితే డైవర్ట్ అవుతుంది ట్రైన్, లక్నో వారికి లాస్ట్ స్టాప్ అని అయితే అంటున్నారు. కానీ లక్నో వారికి అయితే లాస్ట్ స్టాప్ అయితే ఉండదు. అయోధ్య వారు ప్రతి ఒక్కరు టికెట్ తీసుకున్నారు, లక్నో వారికి అయితే ఉండదని అనిపిస్తుంది. మాట్లాడితే కూడా చలి వస్తుంది. మొత్తం
ఫాగ్తో నిండిపోయింది మామ మొత్తం. చలి ఎట్లుందంటే షివరింగ్ అవుతుంది ఇక్కడ. అంటే ఝాన్సీ వచ్చేసినాం, మధ్య ఉత్తరప్రదేశ్లో అయితే అడుగు పెట్టేసినాం మామ. ఝాన్సీ మన బ్యాగ్ కంప్లీట్, ఇదే మన ట్రైన్, కంప్లీట్ ట్రైన్ మనది. లాస్ట్కి అయితే ఝాన్సీ అయితే వచ్చేసిన. ఇక్కడికి వెళ్ళి ఇంకొక 500 కిలోమీటర్స్ ఉంది అయోధ్య జంక్షన్. ఇంకా చలి అయితే మొత్తానికే తగ్గలేమా మీకు. మొత్తం ఇట్లా వస్తుంది, చూసేది ఎట్లా వస్తుందో కంప్లీట్ వేరే ఉంది ఇక్కడ. सब्सक्राइब मामा, हेलो मामा चैनल. ये जापान भाई, चाइनीज भाई. चाइनीज भाई. चेहरा भी है बचपन का माल, बचपन में గంగా రివర్ మామ మొత్తం ఎండిపోయింది, ఎక్కడిదక్కడ ఎండిపోయింది. టైము మధ్యాహ్నం 1 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. ఇక్కడ చలి మాత్రం అస్సలకే తగ్గలే మామ మొత్తానికి. ఎట్లుందంటే చలి ఒక్కొక్కటి మొత్తం మీరు ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు. అసలు చలి మాత్రం తగ్గలేదు మామ. మొత్తం గంగా నది మాత్రం ఎండిపోయింది. మొత్తం గంగా రివర్ చాలా చాలా లాంగ్ ఉంటుంది. గంగా రివర్ అక్కడ వాడుకుంటుంది, కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది. మన ట్రైన్ అయితే డైవర్ట్ అయిపోయింది బ్రో. మొత్తం లక్నోలో దిగుతున్నాం, మొత్తం లక్నో. निकाले नहीं, जय श्री राम. ఇక్కడ చలి ఎట్లుందంటే కంప్లీట్ మనకి ట్రైన్ డైవర్ట్ అయిపోయినాక కంప్లీట్ అందరు బస్ స్టాండ్ కాడికి వచ్చేది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవడోది ఎట్లున్నారు కంప్లీట్ ఇక్కడ మంట పెట్టుకుని ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చున్నారు. మొత్తం ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ కాదు, సారీ, ట్రైన్ డైవర్ట్ అయింది. డైవర్ట్ అయితే కంప్లీట్ ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసి కంప్లీట్ అయోధ్యకి వెళ్ళడానికి అందరు. కానీ ఇక్కడ ఉన్న చలికి మాట్లాడుతుంటే కూడా కంప్లీట్ పొగలు వస్తున్నాయి బ్రో. ఫాగ్ వచ్చేస్తుంది మామ కంప్లీట్. అంతగానం చలి ఉంది ఇక్కడ. టైము మధ్యాహ్నం 3 అవుతుంది, అయినా కానీ చూడదు ఎంత చలి ఉందో. ఇది ఎంత ఆనం కాలుతుంది కదా, ఇది ఎంత ఆనం కాలుతుంది. యో మధుబాయ్ కర్ణాటక ఇంత ఉందిగా స్పైసెస్ ఇటు. ఎంత గరం ఉంది కదా, ఇంత గరంలో కూడా ఇగో ఇంత పొగలు వెళ్తున్నాయా. ఇగో మనం అయోధ్యకి వెళ్తున్నాం కదా, చికెన్ మటన్ గట్రా ఏం తినద్దు, అందుకనే వెజ్ రైస్ ఆర్డర్ చేసిన. మంచిగా ఉంది మామ, కానీ ఎంత గరం ఉన్నా నోట్లోకి వెళ్తుంది, అంత చల్లగా ఉంది. ఇది నిజం. ఆ ట్రైన్ డైవర్ట్ అవుడు ఏందో కానీ మామ మొత్తం ఊపుకుంటా ఓడ్ అవుతుంది మామ అయోధ్యకి. కానీ నేను ఒక్కటే గమనించిన ఏంటంటే మొత్తం లక్నోకి వెళ్ళి అయోధ్య పోయే రూట్ మొత్తం కంప్లీట్ శ్రీరాముని జెండలే ఉన్నాయి. ఎక్కడ ఏ ఇంటి పైన చూసినా, ఏ స్తంభం చూసినా కంప్లీట్ అన్నీ శ్రీరాముని జెండలే ఉన్నాయి కంప్లీట్. కావాలంటే మీరు కూడా వీడు నాకు చూపిస్తాను. కంప్లీట్ శ్రీరాముని జెండలే ఉన్నాయి మొత్తం. ఇక్కడ లక్నో ట్రైన్లో లక్నో బస్సులు ఉన్నా, లక్నో బస్సులు ఇచ్చారు, బాక్స్ ఇచ్చారు ఒకటి, బాక్స్ ఇచ్చారు. మొత్తం ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు.
మొత్తం చూడండి ఎట్లా ये लीजिए हो गया इधर ఈ బాక్స్ అయితే ఇచ్చేది ఏందో కూడా తెలియదు. ఓపెన్ చేసి చూద్దాం. జై శ్రీరామ్. నేను బాక్స్లో ఏమో ఉందో అనుకున్నాను. బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నా. బాక్స్ ఓపెన్ చేస్తే గిన్నెగనం స్నాక్స్ ఉన్నాయి. గిన్నెగనం స్నాక్స్ అయితే ఇచ్చేది మనకి. జై శ్రీరామ్ మామ. మామ ఫైనల్లీ రామ్ జన్మభూమిలో అయితే అడుగు పెట్టేసిన మామ. 30 గంటల హార్డ్ జర్నీ తర్వాత రామ్ జన్మభూమిలో అడుగు పెట్టేసిన. జై శ్రీరామ్.